वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युर्नमाम्यहं లక్ష్మీ నరసింహస్వామినే నమః। ఈరోజు మనము ఆలయ సందర్శనలో భాగంగా శ్రావణ మాసం మొదటి రోజు ఎక్కడ ఉన్నాము అంటే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము। ఈ యొక్క ఆలయము స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారు ఇబ్రహీంపట్నం మండలం కొంగరగడాని గ్రామంలో వేంచేసి ఉన్న మన స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వామివారు మనందరి యొక్క మంచి కోసము స్వామివారి కనపడుతున్నటువంటి పెద్ద చింత చెట్టులో వెలిసి మనకి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారిగా దర్శనమిస్తూ ఉన్నారు। ఈ యొక్క ఆలయ చరిత్ర 800 సంవత్సరాల చరిత్ర కలిగినది। స్వామివారికి 800 సంవత్సరం నుంచి కూడా ప్రతి నిత్యము స్వామివారికి పూజలు సేవలు కైంకర్యాలు చేస్తూ ఉన్నారు। ఈ యొక్క ఎవరైతే భక్తులు సంతానం లేక మరియు వివాహం కాక బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి స్వామివారికి నమస్కరించి 11 ప్రదక్షిణాలు చేసినట్టయితే సంతానం లేని వారికి సంతానము, అలానే ఎవరికైతే వివాహం ఆలస్యమై బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా వివాహము, అలానే వృత్తి వ్యవహార రీత్యా కూడా డబ్బు పరంగా ఇబ్బంది పడుతున్నా, అలానే మనం ఎలాంటి బాధలు పడుతున్నా కానీ ఇక్కడికి వచ్చి మానసికంగా అయినా కానీ ఇబ్బందులు పడుతున్నా కానీ ఇక్కడికి వచ్చేసి స్వామివారికి చెప్పుకొని స్వామివారి ఆలయం చుట్టూ ఒక 11 ప్రదక్షిణాలు చేసినట్టయితే ఆ యొక్క కోరిక నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్న అర్చక స్వామివారు అలానే అందరూ కూడా చెబుతూ ఉన్నారు। ఇక్కడ ప్రతి శనివారం కూడా అన్నదానం జరుగుతుంది, అలానే ప్రతి శుక్రవారం కూడా స్వామివారికి పంచామృతాలతో అభిషేకము, మరియు ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి మనందరము కూడా లోక కళ్యాణార్థమై ఈ యొక్క మనమందరము కూడా సురక్షితంగా ఉండాలి, మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అని చెప్పి లోక కళ్యాణార్థమై లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవము, అలానే ప్రతి నెల కూడా శత్రుబాధ నివారణ కోసము ఇక్కడ సుదర్శన హవనము కూడా జరుగుతూ ఉన్నది। అలానే ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళందరికీ కూడా వచ్చిన పరంగా ఇక్కడ కోరికలన్నీ కూడా తీరాయి అని చెప్పి ఇక్కడున్న భక్తులు అలానే గ్రామ ప్రజలు అందరూ కూడా చెప్పడం జరుగుతున్నది। ఈరోజు శ్రావణ శుక్రవారము, శ్రావణ మాసంలో మొదటి రోజు కనుక స్వామివారి నిజ రూప దర్శనం